వినాలి. సరే వింతరా? అనగనగా హే మామా, ఫైనల్ గా కాలేజ్ ఓపెన్ అయింది. అవును బంటి, ఈసారి ఫ్రెషర్స్ బ్యాచ్ అదిరిపోతుంది. ముఖ్యంగా కొత్త అమ్మాయిలు వస్తారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళు రాగానే గేట్ దగ్గర పట్టుకుందాం. నువ్వు దాన్ని ఎలా టచ్ చేస్తావు? నేను నిన్ను వదలను. మళ్ళీ దాని జోలికి వస్తే నేను నిన్ను చంపేస్తా. ధన్యవాదాలు రాజేష్. నువ్వు క్లాస్లో ఎప్పుడు ఇంత ఉల్లాసంగా ఎందుకుంటావు? నువ్వున్నావు కాబట్టి. నువ్వు నాకేదో చెప్తానన్నావు, అదేంటి? అదేంటి? సమయం వచ్చినప్పుడు చెప్తాను. I love you. I love you too. మాధవి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానా నీకు తెలుసా? నాకు తెలుసు రాజేష్, నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. రాజేష్, చాలా బాగుంది కదూ? అసలు ఆగొద్దు, ఇలాగే వెళ్దాం. సరే. నువ్వు చాలా క్యూట్. డ్రింక్ బాగుందా? చాలా ఎంజాయ్ చేస్తున్నావు. బాగుంది. ఇంకో సిప్ కావాలా? నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చింది. నివసించడానికి ఒక కొత్త ఇల్లు కూడా తీసుకుంటున్నాము. నేను నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను. మాధవి, మనం పెళ్లి చేసుకుందాం. నాకు ఉద్యోగం కూడా వచ్చింది. నేను నిన్ను అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నాకు కూడా అదే అనిపిస్తుంది రాజేష్. ఎదురుగా తన జతే ఎదను తాకెను బాధంతా నేడే, కనులలో కన్నీరులే మలుపు తిరిగేను నా కథ నేడే. కాలము కదలదు, ప్రాణము వదలదు, తీరము దొరకద ఈ అలకే. రాగము పిలవదు, మేఘము కురవదు, వేదన వదలదు నా మదినే. నువ్వే నేనే, నువ్వే నేనే, నువ్వే నేనే, నువ్వే నేనే. నిసిలో మెరిసే తారకనై తనువు మురిసెను ఆ క్షణమే, చితిలో మిగిలిన మసితునకై మనసు కుమిలెను ఈ క్షణమే. కాలము కదలదు, ప్రాణము వదలదు, తీరము దొరకద ఈ అలకే. రాగము పిలవదు, మేఘము కురవదు, వేదన వదలదు నా మదినే. నువ్వే నేనే, నువ్వే నేనే,
ఎట్టకేలకు గుడికి చేరుకున్నాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ తేదీ చాలా బాగుంది. పెళ్లికి ఇది సరైన రోజు. అలాగేనండి, ఈ తేదీని ఖరారు చేయండి. నమస్తే అండి. బాగున్నారా? ఏంటి సంగతులు? చాలా రోజులైంది మాట్లాడి. So happy for Rajesh and Madhavi. Long live the couple. Look at them, they are glowing. Let's dance, everyone. వస్తుంది అక్క. ఏమిటి ఇప్పుడా? అంతా సిద్ధంగా ఉంది కదా? హలో రాజేష్, నీ గర్ల్ ఫ్రెండ్ ఫ్రంట్ పార్క్లో రొమాన్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నిజమా? మాధవి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను కూడా సురేష్. మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. చాలా చింతిస్తున్నాను. మాధవి, రిపోర్ట్లలో బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మాధవి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు క్యాన్సర్. ఏమిటి? I got the results today, Suresh. It's cancer. It's everywhere. నా కూతురికి క్యాన్సర్. రాజేష్ కూడా ఎక్కడా దొరకడం లేదు. రాజేష్, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను. నిన్ను మర్చిపోవడం నాకు సాధ్యం కాదు. రాజేష్, వేర్ ఆర్ యు రా? స్టాప్! రాజేష్ ఎక్కడా కనిపించడం లేదు. అంతా అయిపోయింది సురేష్. ఫినిష్. మీ ఇద్దరికి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు చేసావు ఇలా? నన్ను చంపేసి అంతా అయిపోయింది. I hate you, Madhavi. Oh God, the girl I loved cheated me. I will ruin my life. అమ్మా, కొంచెం ధర్మం చెయ్యండి. చాలా ఆకలిగా ఉంది. ఎడో ఒకటి దేవుడా. నాకు టెంపుల్కి వెళ్ళాలని ఉంది. సురేష్, తీసుకెళ్తావా? మాధవి, నీ ఆరోగ్యం నిజంగా బాలేదా? ఇప్పుడే గుడికి వెళ్ళడం ఎందుకు? తప్పకుండా వెళ్ళాలి సురేష్. ఈ రోజు రాజేష్ పుట్టినరోజు. ఎందుకో ఇదే నాకు చివరి రోజు అనిపిస్తుంది. ఎందుకు సురేష్ ఏడుస్తున్నావు? ఎద్వాకు.
నువ్వు ఇలా అయ్యావు. నన్ను చూడు రాజేష్, ఎందుకు చేశానో తెలుసా? రాజేష్, నాకు క్యాన్సర్ ఉంది, నేను చనిపోతున్నాను. నేను నీకు చెబితే నువ్వు బ్రతకలేవని అనుకున్నాను. రాజేష్, మాధవి